నైట్ టైం బ్రాస్ వేసుకొని పడుకోవచ్చా లేదా? ఈ డే అంతా అయిపోతుంది. ఆల్మోస్ట్ మీరు 14 hours 15 hours వర్క్ చేసే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. సో అంతసేపు అంత టైట్ గా ఉండడం వల్ల నైట్ టైం బెటర్ అది లేకుండా పడుకోవడం. రీజన్ డ్రెస్సెస్ అవి కాస్ట్లీవి ఇన్వెస్ట్ చేస్తాము కానీ అండర్ గవర్నమెంట్స్ మాత్రం అంత కాన్సన్ట్రేట్ చెయ్యరు. ఎన్ని మంత్స్ యూజ్ చేయొచ్చు? 24 hours ని వాష్ చేయకుండా ఒక అండర్వేర్ని వాడకూడదు. సెకండ్ థింగ్, వైట్ డిశ్చార్జ్. కొన్నిసార్లు అయితే బ్యాడ్ స్మెల్ కూడా ఉంటుంది. అసలు ఈ వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది? ఆ స్మెల్ ఎందుకు వస్తుంది? ఎలాంటి కేర్ తీసుకోవాలి? వైట్ డిశ్చార్జ్ అందరికీ ఉంటుంది, మనకేదో కొత్తగా డిఫరెంట్గా ఉందని కాదు. బట్ మీరు దాన్ని వదిలేసి చాలా మంది యూరిన్ హోల్డ్ చేసుకుంటారు కదా వాష్రూమ్స్ నచ్చాక, వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయో మేడం? చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ నేను 10 గంటలు ఆపుకున్నాను చాలా గొప్పగా చెప్తా ఉంటాను. అది ఎంత రాంగ్ అంటే యూరిన్ కంప్లీట్గా వెళ్ళలేరు, మిగిలిపోతూ ఉంటుంది లోపల. సో మై డియర్ ఉమెన్స్, డోంట్ కంట్రోల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీజ గుర్రాల, యూరో గైనకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. హ్యాపీ టు సీ హియర్ ఫైనల్లీ. థ్యాంక్ యూ సో మచ్. గైనకాలజిస్ట్ అంటే అందరికీ తెలుసు, చాలామందికి గైనకాలజిస్ట్ ఒకరు ఉంటారు అని. యూరో గైనకాలజిస్ట్ చాలా తక్కువగా వింటాము. యూరో గైనకాలజిస్ట్ ఒకటి స్పెషల్గా ఉంటుంది అని. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గైనకాలజిస్ట్ అండ్ యూరో గైనకాలజిస్ట్? సో ఎస్ రూపా, నువ్వు అన్నట్టే గైనకాలజిస్ట్ అంటే మ్యాక్సిమం చాలా మందికి తెలుసు, బట్ వాడుక భాషలో ఇది ఆడవాళ్ళ డాక్టర్ అని అంటారు. సో ఎస్, అందరూ ఆడవాళ్ళందరూ అన్ని ప్రాబ్లమ్స్ చెప్తారనమాట గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చి. మాకు తల నొప్పి దగ్గర నుంచి కాళ్ళు ఆపొచ్చింది దాకా దే విల్ బి రెడీ. సో అన్నీ చెప్పుకోగలుగుతారు అండ్ మేము కూడా కంఫర్టబుల్గా వాళ్ళని వినగలుగుతాం. బట్ ముఖ్యంగా ఏంటి అని అంటే గర్భసంచి అండ్ అంటే యూట్రస్, అలాగే ఓవరీస్, ఈ సంబంధిత ప్రాబ్లమ్స్ కానివ్వండి, ట్యూబ్స్ ప్రాబ్లమ్స్ కానీ, బ్లీడింగ్ సమస్యలు, ఇవన్నీ గైనకాలజిస్ట్ డీల్ చేస్తారు. మరి యూరో గైనకాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే మేము గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తాము, చూడమని కాదు. బట్ స్పెసిఫైడ్గా యూరో గైనిక్లో ఏంటి అని అంటే యూరినరీ ప్రాబ్లమ్స్. చాలా మంది ఆడవాళ్ళకి యూరినరీ కంప్లైంట్స్ ఉంటాయి. అది సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి యూరిన్ లీకే కావచ్చు, అంటే దగ్గితే తుమ్మితే పడ్డం కానీ, అర్జెంట్ అనిపించడం కానీ, షుగర్ వల్ల ఎక్కువ రావడం కానీ, లేదు నైట్ టైం ఎక్కువ యూరిన్ వెళ్ళడం కానీ, ఇవన్నీ యూరినరీ కంప్లైంట్స్ అనమాట. అండ్ ఇవి కాకుండా పేగు జారడం అని వినుంటారు. సో దీన్ని ప్రొలాప్స్ అంటారు. సో ప్రొలాప్స్లో ఏంటి, జస్ట్ మూత్రం సంచి ఒక్కటే జారచ్చు, మోషన్ బ్యాక్ జారచ్చు, లేదు గర్భసంచి కంప్లీట్గా కిందికి జారచ్చు, లేదా కొంతమందికి గర్భసంచి ఆల్రెడీ తీసేసి ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ కలిసే ద్వారం ఏదైతే ఉంటుందో అది కూడా జరగచ్చు. దాన్ని వెజైనా అంటాం కదా. సో ఆ వాల్ట్ ప్రొలాప్స్ కూడా జరగచ్చు. సో ఇవన్నిటిని కూడా మేము డీల్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు యూరిన్ ఇన్కాంటినెన్స్ గురించి చెప్పారు కదా మేడం. యాక్చువల్గా ఆఫ్టర్ డెలివరీ ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది నాకు తెలిసినంత వరకు. తర్వాత వింటుంటాము ఇన్ డెలివరీ టైం, ఆఫ్టర్ డెలివరీ టైం. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మేడం? సో ఎస్, నువ్వు అన్నట్టు చాలా మందికి పోస్ట్ డెలివరీ ఫస్ట్ టైం అది దాని ఎఫెక్ట్ తెలుస్తుంది అనమాట. అంటే ఏంటిది, దగ్గితే ఏదో పడిపోయింది కింద, ఇది వైట్ డిశ్చార్జ్ ఏమో అని ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వైట్ డిశ్చార్జ్ అనుకుంటారు, స్మెల్ ఏం రావట్లేదు అంటారు, లేకపోతే యూరిన్ స్మెల్ వస్తుంది అంటారు. ఫైనల్గా అది యూరిన్ అయి ఉంటుంది. మోస్ట్లీ న్యాచురల్ బర్త్ అంటే వెజైనల్ డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువగా చూస్తాము. కానీ సిజేరియన్ సెక్షన్లో మరి ఇది జరగదా అంటే కాదు. సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళకి కూడా యూరిన్ లీక్స్ అనేవి ఉంటాయి. ఎపిడ్యూరల్ అనెస్థీషియా తీసుకున్న వాళ్ళకి కూడా ఎక్కువ శాతం ఇట్లాంటి లీక్స్ గమనిస్తూ ఉంటాం అనమాట. రీజన్ ఏంటి అని అంటే ప్రెషర్ ఎంత పెడుతున్నామో తెలీదు. అండ్ ఆ ప్రెషర్ పెట్టడం వల్ల కింద మనము ఎంత ప్రెషర్ ఇచ్చాము, బేబీ ఎప్పుడు బయటకు వస్తుంది, ఈ డిఫరెన్స్ కూడా మనకు అర్థం కాదనమాట. సో పెయిన్ తెలిసేటప్పుడు ఏంటి, ఓన్లీ పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే మనం పుష్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. బట్ ఎపిడ్యూరల్ ఇచ్చినప్పుడు మీకు పెయిన్ అనే సెన్సేషన్ చాలా తక్కువ తెలుస్తూ ఉంటుంది. సో కంప్లీట్గా ప్రతిసారి పెయిన్ ఉన్నా లేకపోయినా పుష్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ ప్రెషర్ అనేది ఎక్కువ మోతాదులో పెల్విక్ ఫ్లోర్ అంటే ఏదైతే మన కింద కండరాలు ఉంటాయో వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల వీక్నెస్ అనేది జరగచ్చు. బట్ అది ఫస్ట్ పాయింట్, అంటే ఆ ఒక పాయింట్లో మనకి వీక్నెస్ ఒకటి వస్తుంది, బట్ ఇది కంటిన్యూ అవుతుంది. సో ఒక 2 weeksకి 3 weeksకి కొంచెం సివియారిటీ పెరగడము, డెలివరీ అయిన 2 weeksకో 3 weeksకో అబ్జర్వ్ చేస్తారు. 6 weeks వరకు మనం చూస్తూ ఉండొచ్చు.
ఓకే. జస్ట్ దానంతట అది కరెక్ట్ అవుతదా అని వెయిట్ చేయొచ్చు. బట్ 6 వీక్స్ కంటే ఎక్కువ మళ్ళీ మీరు సెకండ్ టైమ్ ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్లి చూయించుకుంటారో బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో, అప్పుడు గానీ లీక్ పర్సిస్టెంట్‌గా ఉంది, మీకు ఇంకా ఉంది ఇదే లీక్ అని అంటే మాత్రం ఖచ్చితంగా ఎక్సర్‌సైజెస్ నేర్చుకోవడం గానియండి, పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్, కిగిల్స్ ఎక్సర్‌సైజెస్ అంటాం. మనకి తెలుసు అని వదిలేయకండి. అట్‌లీస్ట్ మీకు ఒక డాక్టర్ గైడ్ చేసి ఎలా చేయాలి అనేది డైరెక్ట్ చేయగలిగితే మీరు బెటర్‌గా చేయగలుగుతారు. అందరికీ వచ్చు, అందరూ చేస్తారు, వెరీ గుడ్. మనం ఒక యూట్యూబ్ వీడియో చూసి మనకొచ్చు అని అనుకుంటాం. కానీ ఒక డాక్టర్ దగ్గరికెళ్తే ఏ కండరాన్ని కరెక్ట్‌గా మీరు ప్రాపర్ వేలో. ఎగ్జాక్ట్‌లీ. సో, అందరూ ర్యాండమ్‌గా చేస్తూ ఉంటారనమాట. కింద భాగాన్ని పట్టుకోండి అనగానే ఇప్పుడు నేను చెప్పేది వింటే కూడా అందరూ కింద భాగాన్ని టైట్ చేస్తారు గానీ ఊపిరి బిగబట్టేస్తాం. ఓకే. సో, ఊపిరి నార్మల్‌గా అవుతూ ఉండాలి. వెనక భాగం టైట్ అవ్వకూడదు. కాళ్ళ కండరాలు వాడకూడదు. పొట్ట భాగాన్ని వాడకూడదు. ఓన్లీ కింది భాగాన్ని మాత్రమే కాంట్రాక్ట్ చేసి వదిలిపెడుతూ ఉండాలి. దానికొక టైమింగ్ ఇవ్వాలి. ఇన్ని సెకండ్స్ చేయాలి. ఇన్ని సెకండ్స్ బ్రీత్ చేయాలి, వదలాలి. సో, ఇంత గైడెన్స్ మీకు ఒక గైడెన్స్ తెలిసిన వాళ్ళతోటైతేనే పాసిబుల్. ఐదర్ డాక్టర్ లేదా ఫిజియోథెరపిస్ట్. ఓకే. సో, ఓన్లీ దెన్ మీ కిగిల్స్ కరెక్ట్ వేలో మీరు చేస్తున్నట్టు. మేడం నేను కిగిల్స్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అంటారనమాట. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బాధపడిన వాళ్ళు కూడా 20 ఇయర్స్ తర్వాత వచ్చి మ్యామ్ నేను కిగిల్స్ చేస్తూనే ఉంటాను అయినా కూడా నాకుంది అని. కిగిల్స్ చేయమని చెప్పేది ఓన్లీ 3 నెలలు 4 నెలల వరకు మాత్రమే. 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు కిగిల్స్ చేస్తున్నారు అయినా ఏం రెస్పాన్స్ రావట్లేదు అని అంటే మీరు కరెక్ట్గా చేయట్లేదు, లేదా ఆ ప్రాబ్లం కాదు మీకు ఉండేది. ఇంకొక డిఫరెంట్ ప్రాబ్లం ఏమో అది కిగిల్స్తో సరిపోదేమో. ఓకే. సో కొంతమందికి పెల్విక్ స్ట్రెంగ్త్ బాగుంటుంది, కింది భాగం అంతా చాలా బాగా టైట్ చేయగలుగుతారు, వదలగలుగుతారు, అయినా కూడా యూరిన్ లీక్ ఉంటుంది. సో అది కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? యా. సో ఒకవేళ పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ ఉందనుకోండి, స్ట్రెంథెనింగ్ చేసినంత మాత్రాన మనకు అది కరెక్ట్ అవుతుంది, ప్రాబ్లం కరెక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే జరగదు కానీ మన పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంగ్త్ బాగుంది, ఇప్పుడు కండ బాగా పట్టుకుంటుంది, అయినా కూడా మనకి యూరిన్ లీక్ అవుతుంది అన్నప్పుడు దానికి కింద ఏదైతే సపోర్ట్ సిస్టమ్ ఉంటుందో అది దెబ్బతినిందని దాని మీనింగ్. ఓకే. సో ఆ దెబ్బతినిన దానికి మనం బయట నుంచి ఇంకేదో ఏదన్నా పెట్టి దానికి సపోర్ట్ చేస్తేనే అది సపోర్ట్ అవుతుంది, లేకపోతే జరగదు. అంటే ప్రొసీజర్ అలా ఉంటుందా అవును, మేడం? ఒక సర్జికల్ ప్రొసీజర్ ద్వారా దాన్ని మనం సపోర్ట్ చేయొచ్చు. లేదు చాలా ఓల్డ్ ఏజ్లో ఉన్నాము మేము ఇప్పుడు సర్జరీకి ఫిట్ కామేమో అనుకునే వాళ్ళకి పెసరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో అది ఒక మెత్తటి రింగ్ లాంటి స్ట్రక్చర్, దాన్ని లోపల పెట్టి కరెక్ట్గా ఒక నాబ్ వస్తుంది అనమాట. ఆ నాబ్ని ఈ యూరినరీ బ్లాడర్ అంటే మూత్రం సంచికి ఏదైతే నాళం ఉంటుందో దాని కింద సపోర్ట్ చేయడానికి అది వచ్చేలాగా పెడతాం. ఓకే. ఓకే. దాంతో యూరిన్ లీక్స్ అనేవి తగ్గుతాయి. ఓకే. అంటే ఇప్పుడు మీరు కొన్ని ఎక్సర్సైజెస్ అన్నారు కదా మేడం, అవి ప్రాపర్గా చేస్తే ఆగిపోతుందా ఆ ప్రాబ్లం, ఇంకా ప్రాబ్లం కంటిన్యూ అయిపోతుందా? సో బెటర్మెంట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఒక్కొక్కరికి ఏజ్ చాలా యంగ్ ఉన్నారు అనుకోండి వాళ్ళకి కిగిల్స్ ఎక్సర్సైజ్ తోటి చాలా బెనిఫిట్ ఉంటుంది. బట్ ఓల్డ్ ఏజ్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే నార్మల్ రెగ్యులర్ మజిల్ స్ట్రెంత్ కూడా తక్కువ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి. సో ఇప్పుడు మనం 60 ఏళ్ళ వాళ్ళకి చెప్పడానికి 26 ఏళ్ళ వాళ్ళకి చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, రైట్? సో 26 ఇయర్ వాళ్ళకి మనము సర్జికల్ చెప్పాం, మనం నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటి అనేది ఏం చెప్తాము, సరేమా ఫస్ట్ కిగిల్స్ చేయండి ఆ తర్వాత చూస్తామని అంటాం. బెటర్గా ఉన్నారనుకో సూపర్వైజ్డ్ ఫిజియోథెరపీ అని అంటాం అనమాట. కొన్ని మెషినరీ తోటి వాళ్ళకి బయో ఫీడ్బ్యాక్ అనేది ఒకటి ఉంటుంది, అంటే ఏ కండలు కాంట్రాక్ట్ చేస్తున్నారని మెషిన్ ద్వారా వాళ్ళకి చూపిస్తాం. ఓకే. సో దాని మీద ఒక చిన్న ఈసీజీ లీడ్ లాంటివి పెట్టి ఏ కండలు మీకు కాంట్రాక్ట్ చేస్తున్నారో అది దానిలో కనిపిస్తుంది. సో ఆ విజువల్ దీంతో వాళ్ళు ఓకే నేను ఈ కండని కాంట్రాక్ట్ చేస్తున్నాను, వదలగలుగుతున్నాను అనేది రెస్పాన్సివ్గా చేయగలుగుతారు అనమాట. ఇంత పెద్ద ప్రాసెస్ ఉందా మేడం? ఎస్, అంటే ఏదో మనం ఇంట్లో యాక్చువల్గా కూర్చొని యూట్యూబ్ వీడియోస్ అవి మామూలుగా చూస్తే ఇంతేనా, దేనికి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఎందుకు అనుకుంటాం, కానీ ఇంత డీప్గా ఇన్ని డిఫరెన్సెస్ ఉంటాయని అసలు తెలీదు. అవును, అలాగే స్టిమ్యులేషన్ కూడా ఉంటుంది అనమాట. ఓకే. సో మనము అంటే లోపల వెజైనా లోపల కూడా స్టిమ్యులేట్ చేయొచ్చు. చేసి ఒకవేళ కొంతమందికి చాలా టైట్గా ఉంటుంది పెల్విక్ ఫ్లోర్ అనేది కూడా, దాన్ని హైపర్టోనిక్ ఫ్లోర్ అంటాం అనమాట. ఓకే. సో అదా లేకపోతే టోన్ లేదా, సో ఈ డిఫరెన్సెస్ అన్నీ మనం చెప్పడం కంటే కూడా చూసి అర్థం చేసుకుంటేనే ఒక డాక్టర్ కూడా అర్థమవుతుంది. మీరు జస్ట్ సిమ్టమ్స్ చెప్తారు బట్ దాన్ని అసెస్ చేయడం డాక్టర్ వంతు, అండ్ ఆ తర్వాత మీకు ఏది రైట్ అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ చేయగలుగుతారు. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా ఈ యూట్యూబ్ వీడియోస్ అవి చూసుకొని ఓన్గా చేసుకుంటారు కదా మేడం, యాక్చువల్గా అది ప్రాబ్లం కాకపోయినా అదే ప్రాబ్లం అనుకొని దానికి రిలేటెడ్ ఏవి ఉన్నాయో అవి చేస్తారు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎస్, కొంతమందికి ఈ హైపర్టోనిక్ పెల్విక్ ఫ్లోర్ అన్నాను కదా, కొంతమంది కింది భాగం చాలా టైట్ అయిపోయి నెమ్మదిగా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. సో అసలు వాళ్ళు టచ్ కూడా చేయనివ్వరు,
పెల్విక్ ఫ్లోర్ అంటే ఈ కింది భాగం అంతా ఎంత టైట్ అయిపోతుందంటే ముట్టుకుంటే నొప్పి, కలయికలో పెయిన్ ఉంటుంది. ఇది రీజన్ ఏంటి అని అంటే కిగిల్స్ ఎక్సర్సైజెస్ని ఎక్కువ చేసేస్తారు. ఓకే. సో ఒక లిమిట్ లేకుండా ఎక్కువ చేసినప్పుడు కింది భాగం అంతా టైట్ అయిపోతుంది. నార్మల్ ఉండాల్సిన దానికంటే అతిగా టైట్ అయినప్పుడు మీకు ఏది పెట్టినా కానీ నొప్పే కదా తగులుతుంది. సో వాళ్ళు ఈవెన్ టచ్ని కూడా పెయిన్ లాగా పర్సీవ్ చేయగలుగుతారనమాట. అంత డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ఒక గైడెన్స్, ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ ఇంపార్టెంట్ అనేది. అందుకే మీరేమి కంటిన్యూస్గా వాళ్ళతో ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఫిజియోథెరపీ కన్సల్టేషన్ తీసుకోవడమో మీ యూరోగైనకాలజిస్ట్ని కలవడమో చేస్తే మీకు ఏది కరెక్ట్ ఏది కాదు అనేది వాళ్ళు వివరించి చెప్పగలుగుతారు. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది మీరు చేయొచ్చు. అనవసరంగా హెడేక్స్ తెచ్చుకోవద్దు. ఎస్. ఓకే మేడం. ఇప్పుడు రీసెంట్గా ఏంటి అంటే యంగ్స్టర్స్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి మేడం. అంటే ఇన్నర్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇంకొకటి ఏంటి అంటే చాలామందికి ఒక డౌట్, నైట్ టైం బ్రాస్ వేసుకొని పడుకోవచ్చా లేదా? వాటి వల్ల కొంతమంది అపోహ ఏంటంటే క్యాన్సర్స్ వస్తాయని, ఇంకా ఏ టైప్ ఆఫ్ క్లాత్స్ అయితే యూజ్ చేస్తే బెటర్ అని, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం? సో నువ్వు అన్నట్టు అండర్ గార్మెంట్స్ గురించి చాలా మందికి అపోహలు ఉంటాయి. బట్ యూజువల్గా మేము చెప్పేది ఏంటి అని అంటే మార్నింగ్ టైంలో, అంటే మీరు వర్కింగ్ అవర్స్ కానివ్వండి ఏదైనా కానీ, ఇప్పుడు జనరల్గా అందరూ వేసుకునేవి టైట్ ఫిట్టింగ్ అండర్ గార్మెంట్స్ వేసుకుంటున్నారమ్మా. అవి బ్రాస్ అయినా కూడా టైట్ ఫిట్టింగ్వే ఉంటున్నాయి. సో దాంతో కంప్రెషన్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అంటే కంప్లీట్గా ఒత్తిడి అనేది జరుగుతుంది. దీంతో ఏమవుతుంది, బై నైట్ మీకు ఈ డే అంతా అయిపోతుంది. ఆల్మోస్ట్ మీరు 14 hours 15 hours వర్క్ చేసే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. సో అంతసేపు అంత టైట్గా ఉండడం వల్ల మీరు నైట్ టైం బెటర్ అది లేకుండా పడుకోవడం. ఓకే. ఓకే. సో రీజన్ బీయింగ్ కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ బెటర్గా అవుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి, ఎప్పుడైనా మీరు గడ్డలు లాంటివి కానీ లేదు బ్లడ్ సప్లై ఎక్కువ అవ్వడం వల్ల కొంతమందికి పెయిన్ ఉండడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే. సో మీరు ఎప్పుడైనా పెయిన్ లేదా ఏదైనా గడ్డ లేదా అండర్ ఆర్మ్స్లో ఏదైనా గడ్డలు లాంటివి తగిలినా, లేదు నార్మల్గా కాకుండా మనకి ఏదో అబ్నార్మల్గా కనిపిస్తుందని అనిపించినా కానీ ఏజ్ లిమిటేషన్ ఏమీ లేకుండా ప్లీజ్ ఒకసారి వెళ్ళి డాక్టర్ని విజిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ని హిస్టరీ లేకుండా చూస్తున్నాం. అంటే మా మదర్కు ఉన్నింది, మా అమ్మమ్మకు ఉన్నింది, అందుకే నాకు వచ్చింది అనే స్టేజ్ నుంచి అసలు ఏ హిస్టరీ లేదు మా ఫ్యామిలీలో, అయినా కూడా మాకు ఎందుకు వచ్చిందో తెలియదు అనే స్టేజ్కి రీచ్ అయిపోయాం. సో ఒక బ్రెస్ట్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని చెప్తాం మనము, బట్ ఎంతో మందికి సెల్ఫ్గా బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోవడం రాదు. అలాగే వాళ్ళకి ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అని తెలియదు అనమాట. సో ప్రతిదీ నార్మల్ అనుకోవచ్చు. కొంతమందికి ఫీడింగ్ టైంలో పాలగడ్డలు అవి వస్తూ ఉంటాయి. అవి చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి అండ్ అదేమీ డేంజరస్ కాదనమాట. కొన్నిసార్లు చాలా మందికి ఆ గడ్డల్ని కట్ చేసి వాటిని రిమూవ్ చేస్తూ ఉంటారు కూడా, ఓపెన్గా కూడా వదిలిపెడతారు. సో వాటిని యాబ్సెస్ అంటాము. యాబ్సెస్ అయ్యి ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, దానిలో పాల వరకే ఉంటుంది. సో అదేం ప్రాబ్లమాటిక్ ఉండదు. బట్ స్టిల్ మీరు ఇంట్లో ఉండి ఇది నార్మల్ ఇది అబ్నార్మల్ అనుకోవడం కంటే కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ ఒక్కసారి డయాగ్నోస్ చేయించుకోగలిగితే దెన్ మనం సేఫ్గా ఉన్నామని అనుకోవచ్చు. ఓకే మేడం. అంటే ఈ టెస్ట్ ఎవరైనా చేయించుకోవచ్చా? ఏజ్ గ్రూప్స్ ఏమైనా? సో యూజువల్గా మీరు యంగ్ ఏజ్లో ఉంటే స్కాన్ తోటి చేస్తారమ్మా. ఇప్పుడు 3D అల్ట్రాసౌండ్ అని చాలా చాలా మంచి అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఉన్నాయి మనకి. సో ఏదైనా చిన్న గడ్డ ఉన్నా, అంటే మన చేతికి తగలని సైజులో గడ్డలు ఉన్నా కూడా మనకి అల్ట్రాసౌండ్లో అది రికగ్నైజ్ అవుతుంది. చేతికి తగలాలంటే మినిమం 1 centimeter కంటే పెద్దది అయి ఉండాలి. మీకు డాక్టర్ ఎగ్జామిన్ చేసినా కూడా కొన్ని మిస్ అవ్వచ్చు. అలాంటప్పుడు అల్ట్రాసౌండ్కి పంపిస్తాం. బట్ 40 years ఒకసారి రీచ్ అయిపోయారని అంటే మామోగ్రఫీ చేయించుకోవడం ఇంపార్టెంట్. మామోగ్రఫీ అంటే ఎక్స్రే కూడా తీస్తారు దాంతోపాటు. అల్ట్రాసౌండ్, ఎక్స్రే ఈ రెండింటి బేసిస్ మీద మనకి ఏదైనా గడ్డ ఉంది అని అంటే ఇది ఓకేనా, క్యాన్సర్ లాంటి గ్రోత్ ఏదన్నానా అనే డిఫరెన్సియేషన్ మనకు తెలుసుకోవడం ఇంపార్టెంట్. మన బాడీ గురించి మనం తెలుసుకోవడం ఖచ్చితంగా ఇంపార్టెంట్. డ్రెస్సెస్ అవి కాస్ట్లీవి ఇన్వెస్ట్ చేస్తాము కానీ ఇన్నర్స్ని మాత్రం అండర్ గవర్నమెంట్స్ మాత్రం అంత కాన్సన్ట్రేట్ చెయ్యరు. సో ఎన్ని మంత్స్ యూజ్ చేయొచ్చు? సో ఎన్ని మంత్స్ అనడం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ డాక్టర్ నేను చూసేది ఇస్ దట్ వాళ్ళకి అసలు దాని శానిటేషన్నే తెలియదు అనమాట. ఓకే. సో 24 hours వాష్ చేయకుండా ఒక అండర్వేర్ని వాడకూడదు. సెకండ్ థింగ్, ఆ అండర్వేర్కి మీకు ఒకవేళ ఏదన్నా మరకలు పడ్డాయి లేకపోతే ఇంకేదన్నా పీరియడ్స్లో మరకలు పడడం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ లాగా మనకు ఒకసారి వచ్చిన తర్వాత బెటర్ చేంజ్. ఓకే. బికాజ్ అది మీకు ఫస్ట్ కాంటాక్ట్ అనమాట. అండ్ ర్యాష్ సోప్స్ అట్లాంటివి దాన్ని వాష్ చేయడానికి కూడా యూజ్ చేయకండి.
ఓహ్! డిటర్జెంట్స్ వద్దా మేడం? డిటర్జెంట్స్తో వాష్ చేసినా కానీ కొంచెం వామ్ వాటర్లో మళ్ళీ వాష్ చేయడం బెటర్. కొంతమందికి ఓకే. సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, అందరికీ ఈ ప్రాబ్లం రాదు. బట్ కొంతమందికి చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది అనమాట. వాళ్ళకేంటి కొత్తగా మేము జస్ట్ ఈ లాండ్రీ వాష్ మార్చినా కూడా వాళ్ళకి అలర్జీ వస్తుంది. అమ్మో! యా, సో అలాంటి వాళ్ళకి వి అడ్వైస్ మళ్ళీ తీసిన తర్వాత జస్ట్ హాట్ వాటర్లో డిప్ చేసి దాన్ని మళ్ళీ వాష్ చేసిన తర్వాత ఆరబెట్టుకొని వాడుకోండి అని చెప్తాం. తడిగా ఏది వాడకండి. కొంచెం తేమ ఉన్నా కూడా ఇప్పుడు చలికాలంలో అట్లా తేమ ఉంటుంది కదా, అలాంటప్పుడు అవి అవాయిడ్ చేయడం బెటర్. కంప్లీట్గా డ్రై ఉన్న వేరే వాడుకోవాలి. మామూలుగా ఇప్పుడు ఇంకా ఏంటి అంటే వైట్ డిశ్చార్జ్. ఇదొకటి ఏంటి అంటే ఎవరికీ చెప్పరు. ఇదొక పెద్ద ప్రాబ్లమ్. అండ్ కొన్నిసార్లు అయితే బ్యాడ్ స్మెల్ కూడా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ స్మెల్ కోసం ఇప్పుడు ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు అది ఎలా కవర్ చేసుకోవాలో తెలియక వాటి కోసము పర్ఫ్యూమ్స్, లోషన్స్ ఇవి యూజ్ చేస్తారు. అసలు ఈ వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది? ఆ స్మెల్ ఎందుకు వస్తుంది? అసలు ఇవి యూజ్ చేయొచ్చా? ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఓకే, సో వైట్ డిశ్చార్జ్ నార్మల్ డిశ్చార్జ్ నేను చెప్పేటట్టు. సో వైట్ డిశ్చార్జ్ అందరికీ ఉంటుంది, మనకేదో కొత్తగా డిఫరెంట్గా ఉందని కాదు. ప్రతి ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్. కానీ ఒక్కొక్క టైమ్ ఆఫ్ సైకిల్, అంటే ఇప్పుడు బ్లీడింగ్ అయిన తర్వాత ఈ టైంలో ఒక టైప్ ఆఫ్ డిశ్చార్జ్ వస్తుంది. కరెక్ట్గా మధ్యలో ఉన్నప్పుడు అంటే మనకి పీరియడ్ అయిపోయిన 2 వారాలకి ఒకలాంటి డిశ్చార్జ్ వస్తుంది, తీగ లాంటి డిశ్చార్జ్ ఉంటుంది, థిక్గా ఉంటుంది ఆ డిశ్చార్జ్. అండ్ దెన్ మనకు మళ్ళీ పీరియడ్ వచ్చే టైంకి కొంతమందికి డిశ్చార్జ్ అవుతుంది. సో ఇదంతా ఫిజియలాజికల్ డిశ్చార్జ్ అంటాం అనమాట, విచ్ ఇస్ నార్మల్. సో దాని గురించి టెన్షన్ తీసుకోవద్దు, మీరు డాక్టర్ని వెళ్ళి కలవద్దు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్. మీకు ప్రతి సైకిల్లో ఇదే డిశ్చార్జ్ వస్తుంది, దాని గురించి అమ్మో నాకెందుకు డిశ్చార్జ్ వస్తుందో అని మాత్రం అనుకోవద్దండి. అంటే ఎవరితో డిస్కస్ కూడా చేయలేము కదా మేడం. అవును, అంటే Shyగా మెచ్యూరిటీ feel లెవెల్ అవుతారు. కూడా అంత లేదు ఆ. మన దగ్గర. ఇంకా మనం ఎంత గ్రోత్, ఫోన్స్ వాడుతున్నాం, కంప్యూటర్స్ వాడుతున్నాం, ఏసీలు వాడుతున్నాం, అన్నీ వాడుతున్నాం, ఇక్కడ కానీ మాత్రం ఆగిపోతాం. ఇక్కడ మాత్రం ఆగిపోతాం. అండ్ అట్లీస్ట్ మీ ఫ్రెండ్తో డిస్కస్ చేసే బదులు గూగుల్తో డిస్కస్ చేయండి, దట్ ఈస్ మచ్ బెటర్. ఓకే. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వెజనల్ డిశ్చార్జ్ అనేది ఎప్పుడు మనం టెన్షన్ తీసుకోవాలి, అసలు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే నోషన్ చాలా మందికి ఉంటుంది. ఇట్స్ అ డౌట్. ఓకే మ్యామ్. ఒకటి ఏంటంటే ఫౌల్ స్మెల్, అంటే వాసన ఎక్కువ రావడం. అది కూడా బ్యాడ్ స్మెల్ లాగా. డిఫరెంట్ స్మెల్స్ ఉంటాయి, బట్ మీ బాడీ స్మెల్ మీకు తెలుస్తుంది. సో ఇది నార్మల్, ఇది అబ్నార్మల్, నాకు ఎప్పుడు ఇలా రాదు, ఏదో నీస్ వాసన వస్తుందని కానీ, పెరుగులాగా డిశ్చార్జ్ వస్తుందని కానీ, సో ఇలాంటివి చెప్తూ ఉంటారు అనమాట. ఓకే. అండ్ వెల్లుల్లిపాయ వాసన, ఇవన్నీ పేషెంట్ స్పెసిఫిక్గా చెప్పేది. ఓకే. ఓకే, ఇలా కాకుండా ఓవర్గా రావడం, డిశ్చార్జ్ కొంతవరకు నార్మలే, బట్ అతిగా రావడం, కలయిక తర్వాత పెయిన్ ఉండడం, అండ్ డిశ్చార్జ్ కలయిక తర్వాత ఎక్కువగా రావడం, yellowish కలర్ డిశ్చార్జ్ కానీ, గ్రే కలర్గా డిశ్చార్జ్ కానీ, ఓకే. సో లేదు బ్లడ్ కలిపి వచ్చే డిశ్చార్జ్ కానివ్వండి. ఎన్ని కలర్స్ ఉంటాయా మేడం? అవును, సో ఆల్ ఆఫ్ దీస్ అంటే బాడీ మీకు ఏదో ఒక సైన్ ఇస్తుంది అని చెప్తున్నా కదా, ఇవే అన్నమాట చిన్న చిన్న సైన్స్. ఓకే. ఓకే, ఇలాంటప్పుడు మీరు డాక్టర్ని విజిట్ చేయాలి. అండ్ కలిసేటప్పుడు పెయిన్ ఉండడం అనేది కూడా చాలా కామన్గా వెజనల్ ఇన్ఫెక్షన్స్లో చూస్తాం. సో వీటిని సింపుల్ ట్రీట్మెంట్స్ తోటి అయిపోయే దగ్గర బెటర్. ఓకే. ఓకే, సో చిన్న మెడిసిన్ ఇస్తాము, హీల్ అయిపోతుంది అని నార్మల్ అయిపోతుంది. బట్ మీరు దాన్ని వదిలేసి ఏం కాదు అని వెళ్ళే కొద్దీ ఈ పర్ఫ్యూమ్ వాషెస్ కానీ ఇవన్నీ వాడుతూ ఉంటే ఇవన్నీ అగ్రవేట్ అవుతాయి, ఎక్కువ అవుతాయి, ఓకే. అంతేగాని తగ్గదు. ఇంకొకటి జస్ట్ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్ తీసుకోవడం. మనకి ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉంది, వెజనల్ ఇన్ఫెక్షన్ అని వెళ్తారు, ఒక యాంటీబయాటిక్ తీసుకుంటారు, దాన్ని వేసేసుకుంటారు. బట్ అది ఏం టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఫంగస్ కాజ్ చేసిందా, బ్యాక్టీరియా కాజ్ చేసిందా, లేకపోతే పారాసైట్స్ అని ఉంటాయి అవి కాజ్ చేస్తున్నాయా, ఈ డిఫరెన్సియేషన్ మనకు తెలియాలి. ఓకే. ఓకే, ఈ డిఫరెన్సియేషన్ మీకు అర్థం కాదు. సో ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఇది నార్మలా అబ్నార్మలా, అయితే నేను అసలు ఎన్ని రోజులు టాబ్లెట్స్ వేసుకోవాలి, ఇవంతా కరెక్ట్గా తీసుకోండి. కంప్లీట్ కోర్స్ వాడండి. మీకు ఒక యాంటీబయాటిక్ ఇచ్చారు, 3 రోజులు ఇచ్చారంటే 3 రోజులు ఫినిష్ చేయాలా. 5 days ఇచ్చారు కోర్స్ అంటే 5 days ఫినిష్ చేయాలి. నేను 2 days వాడాను, తర్వాత నాకు తగ్గిపోయింది కాబట్టి నేను తర్వాత వాడలేదని అంటే ఇంకోసారి ఇదే యాంటీబయాటిక్ ఇస్తే మీకు మళ్ళీ పని చేయదు. ఓకే. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఇదే. ఇండియాలో ఎందుకు ఇంత ఎక్కువ ఉంది ప్రివలెన్స్ ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, ఏ మందులు ఇచ్చినా పనిచేయమన్నమాట. సో వేరే దేశం వాళ్ళు కూడా భయపడతారు మన వాళ్ళని చూసి, అమ్మ వీళ్ళు వచ్చారంటే వీళ్ళ అదే బ్యాక్టీరియా తీసుకొచ్చి మా దగ్గర వదిలిపెట్టి వెళ్తారని.
రీజన్ బీయింగ్ మనకి కౌంటర్ మీద మెడిసిన్స్ ఇచ్చేస్తారు. అవును. అది మనం ఇంటికి తీసుకొచ్చి ఎప్పుడు కావాలిస్తే అప్పుడు ఒక 2 వేసుకొని వదిలిపెడతాం. అవును. కంప్లీట్‌గా అయితే కంప్లీట్ చెయ్యం. యాంటీబయాటిక్ కోర్స్ ఎవ్వరు ఫుల్‌ఫిల్ వాడరు. చెయ్యరు మేడం. మీరు కావాలంటే ఇంటికెళ్ళి అందరూ ఆ డబ్బా తీసి చూడండి. డబ్బాలో ఖచ్చితంగా 4 పిల్స్ వేసుంటారు. మిగిలిన 6 పిల్స్ మిగిలే ఉంటాయి. 1 వీక్‌కి రాస్తే 3 డేసే. యెస్. మిగతా 4 డేస్ అలానే ఉంటాయి. 100% అందరూ చేసే పనే ఇది. సో కానీ అది కంప్లీట్‌గా యాక్షన్ ఉండదు కదా మేడం. కంప్లీట్‌గా యాక్షన్ ఉండదు. మీరు కొన్ని బ్యాక్టీరియాని చంపగానే మీ సింప్టమ్స్ తగ్గిపోతాయి. అప్పుడు ఇంకా ఆటోమేటిక్‌గా తగ్గిపోయింది అనుకో. తగ్గిపోయిందని అనుకుంటారు. బట్ మళ్ళా మీకు వితిన్ 1 మంత్ 2 మంత్స్ సేమ్ థింగ్ మళ్ళొస్తది. ఓకే. అప్పుడు ఇదే మందు పెడితే పని చేయదుమా. హుహు. సో మనం మళ్ళా కొత్తగా టెస్ట్ చేయాలి. లేదు వెజైనాలో ఏం బ్యాక్టీరియా ఉందని వెజైనల్ స్వాబ్ తీస్తాము. రికరెంట్‌గా వచ్చే వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఓకే. యూజువల్లీ మేము చూసేది యంగ్‌స్టర్స్‌లో. యంగ్‌స్టర్స్ ఫ్రెండ్ చెప్పిందనో, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారనో ఏదో ఒకటి మెడిసిన్ వేసేసుకుంటారు. ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్ ఇంకా అగ్రవేట్ అయితా పోతది. ఒక మెడికేషన్‌తో అయిపోయేది. మళ్ళీ ఒక 2, 3 యాడ్ చేయించుకోకుండా చూసుకోవాలి. యెస్. అలాగే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా క్యాండిడ్ Yeast డిశ్చార్జ్ infection అనేది క్యాండిడ్ డిశ్చార్జ్ తడిగా ఉన్న ప్లేసెస్‌లో కామన్‌గా వస్తా ఉంటది. సో మీరు యూరిన్‌కి వెళ్ళిన తర్వాత వాష్ చేసుకుంటే అండర్‌వేర్ వెంటనే వేసేసుకోవడం, డ్రై అవ్వనీయకుండా ఆల్ ఆఫ్ దిస్ వెట్‌నెస్ కాజ్ చేస్తా ఉంటది. సో వెట్‌నెస్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకే. సో ఫంగస్ మల్టిప్లై అవుతా ఉంటది. మోస్ట్లీ చూసేది ఆఫీస్ గోయింగ్ వాళ్ళ దగ్గర. ఆఫీస్ గోయింగ్ అంటే వాళ్ళు పాపం మార్నింగ్ వెళ్తారు, అవును. నైట్ వస్తారు. 12 అవర్స్. అండ్ దానిలో వాష్రూమ్ కూడా వాడరు. యూరిన్ ఆపుకొని వాటర్ చాలా తక్కువ తీసుకొని అదొక పెద్ద ప్రాబ్లం మేడం. Yes. వాష్‌రూమ్స్ సరిగ్గా లేవు అని అవును. అసలు మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు ఈవినింగ్ వరకు కంట్రోల్ అవును చేసుకుంటారు. కంట్రోల్ ఎలా చేసుకొని possible అవుతుంది? ఇంటికి వెళ్ళి వెళ్తారు. లైక్ లిటరలీ వాళ్ళ హోల్డింగ్ కెపాసిటీ ఒక 10 గంటలు 8 గంటలు హోల్డ్ చేసి అలాగే వాటర్ కూడా తాగకుండా. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఈ వెజనల్ క్యాండిడ్ ఇన్ఫెక్షన్స్ అనుకోమా, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, యాంటీబయాటిక్ వేసుకున్నారనుకోండి ఇంకా ఎక్కువ అవుతుంది ఈస్ట్ ఇన్ఫెక్షన్. బికాస్ యాంటీబయాటిక్ తోటి మన నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా తగ్గుతుంది అనమాట. ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతుందో ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే క్యాండిడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోతుంది. మీరు షుగర్స్ ఎక్కువ తీసుకున్నారనుకోండి అప్పుడు కూడా ఈ క్యాండిడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది. ఓకే. నార్మల్గా బాడీలో షుగర్ ఉన్న అంటే డయాబెటిక్ వాళ్ళకి కూడా కామన్గా చూసేది ఈస్ట్ ఇన్ఫెక్షనే. ఓకే. సో ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాదు. ఓకే. సో ఇట్స్ వెరీ సింపుల్ ట్రీట్మెంట్. కానీ మీరు దీనికి యాంటీబయాటిక్స్ వేసుకుంటే ఇంకా మల్టిప్లై అయిపోతుంది. అలాగే వెజనల్ వాషెస్ చాలా మంది రెగ్యులర్గా ఈ వెజనల్ వాషెస్ రోజు వాడతారనమాట. మీరు నిజంగా స్పోర్ట్స్ పర్సన్ లేకపోతే మీకు ఎక్కువ చెమట వస్తుంది ఇలాంటి కండిషన్స్లో వన్స్ ఇన్ అ వైల్ మీరు వెజనల్ వాషెస్ వాడుకోవచ్చు. అది కూడా వెజైనా అంటే లోపల భాగం, వల్వా అంటే బయట భాగం. సో వల్వాకి మాత్రమే వాష్ చేయాలి, బయట భాగంలో మాత్రమే వాష్ చేయాలి. ఓకే. అంతేగాని దాన్ని వెజనల్ వాష్ అని రాశారు కాబట్టి, ఒక పేషెంట్ అన్నారు నాతోటి వెజనల్ వాష్ అని రాశారు కాబట్టి నేను లోపల క్లీన్ చేసుకుంటున్నాను మేడం అని. లోపల దానికి ఒక న్యాచురల్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఆ న్యాచురల్ బ్యాక్టీరియాని మనం బయట నుంచి ఎప్పుడైతే వాష్ చేస్తున్నామో అదంతా చచ్చిపోతుంది. సో అబ్నార్మల్ బ్యాక్టీరియా ఏదైతే మన స్కిన్ మీద ఉంటుందో అట్లాంటి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి మల్టిప్లై అయిపోయి దాంతో ఇన్ఫెక్షన్ వస్తుంది. గోటితో పోయేది గొడ్డలకి. ఎగ్జాక్ట్లీ. సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే వెజనల్ వాషెస్ నిజంగా మీకు అవసరం అనిపించినప్పుడు ఎప్పుడో వన్స్ ఇన్ 2 weeks వన్స్ ఇన్ అ వీక్ లేదు మ్యాక్సిమం 3 daysలో ఒకసారి అట్లా వాష్ చేసుకోవచ్చు. నార్మల్ బ్యాక్టీరియాని ఉండనివ్వాలి, అబ్నార్మల్ బ్యాక్టీరియాని రానివ్వకుండా ఉండాలి అని అంటే న్యాచురల్గా వాటర్ అండ్ సోప్. మీరు మార్నింగ్ టైం ఒక్కసారి సోప్ వాడితే సరిపోతుంది, పదే సోప్ వాడకండి, హార్ష్ సోప్స్ వాడకండి. కింద ఏరియా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, మ్యూకోజల్ ఏరియా లాగా. మనకి నోస్ లోపల ఎలాంటి ఏరియా ఉంటుందో, చెవు లోపల ఎలాంటి ఏరియా ఉంటుందో ఇది కూడా అంతే. సో చాలా సెన్సిటివ్గా మనం ట్రీట్ చేయాలి. ఓకే మేడం. ఇప్పుడు చాలామంది యూరిన్ హోల్డ్ చేసుకుంటారు కదా వాష్రూమ్స్ నచ్చాక, వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయో మేడం? ఎస్, చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జెంట్గా యూరిన్ రావడం మొదలైపోతుంది అనమాట. కెపాసిటీకి మించి హోల్డ్ చేసుకుంటారు. సో ఒక బలూన్లో ఒక 300 ml పోసామనుకోమా, అంతవరకు బాగానే ఉంటుంది. మనం బలవంతంగా ఇంకొక 500 పోసామనుకో ఉబ్బిపోతుంది. ఆ తర్వాత వెనక్కి వచ్చినా కానీ దాని ఒరిజినల్ షేప్కి రాదు, ఆల్రెడీ స్ట్రెచ్ అయిపోయి ఒక షేప్లో ఉంటుంది అనమాట. సేమ్ థింగ్ మన బ్లాడర్తో కూడా జరుగుతుంది. సో యూరిన్ బ్యాగ్లో అవసరానికి మించి మనం ఎప్పుడైతే నింపేస్తామో దాని కెపాసిటీ, ఒరిజినల్ కెపాసిటీ కోల్పోతుంది. అదంతా ఒక కండరం, యూరిన్ బ్యాగ్ అంతా ఒక కండ. దానిలో రిసెప్టార్స్ ఉంటాయి, అంటే సిగ్నలింగ్ రిసెప్టార్స్ అవి ఉంటాయి అనమాట. సో చాలా మంది చేస్తూ ఉంటారు, అర్జెంట్ అని అనిపించిన తర్వాత దాన్ని స్టాప్ చేసేసి ఆ తర్వాత ఎప్పుడో వెళ్తారనమాట. అప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి పనులన్నీ చేసుకుంటుంటే గుర్తొస్తుంది, నాకు ఎప్పుడో ఆఫీస్లో ఒకసారి అర్జెంట్ అనిపించింది కానీ నేను వెళ్ళలేదు, ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తాను, ఆల్మోస్ట్ నేను 10 గంటలు ఆపుకున్నా అని చాలా గొప్పగా చెప్తా ఉంటాను. నేను 10 గంటలు కూడా ఆపుకోగలుగుతాను. అవును మేడం. కానీ
అది ఎంత రాంగ్ అంటే మీకు కెపాసిటీకి మించి చేస్తున్నప్పుడు మీరు కంప్లీట్గా ఎంటీ చేయలేరు. అప్పుడు మీరు యూరిన్కి వెళ్తారు కానీ ఇంకా ఏదో మిగిలిపోయి ఉంటుంది, ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో హోల్డ్. ఉంది. ఓకే. సో దాన్నే పోస్ట్ వాయిడ్ సిమ్టమ్స్ అంటాం అనమాట. సో యూరిన్ కంప్లీట్గా వెళ్ళలేరు, మిగిలిపోతూ ఉంటుంది లోపల. అప్పుడు మళ్ళీ ఎందుకు మిగిలిపోతుంది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీకు స్కాన్ ఒకటి తీసుకుంటారు, స్కాన్ తీసిన తర్వాత ఇందులో పోస్ట్ వాయిడ్ రెసిడ్యువల్ అని ఒకటి ఇస్తారు. మీకు స్కాన్లో అడుగుతారు కదా డాక్టర్, వెళ్ళి యూరిన్కి వెళ్ళేసి రండి ఎంత మిగిలిందో చూస్తామంటారు. మేడం నాకు చాలా ఎక్కువ మిగిలిపోయింది, ఎందుకు మిగిలిందో అని అంటారు అనమాట. యూజువల్లీ సేమ్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళే, పనిలో ఓకే. బిజీగా ఉన్న వాళ్ళే ఈ పనులు చేస్తారు. సో మై డియర్ ఉమెన్స్, డోంట్ కంట్రోల్. ఎస్, ప్లీజ్ డోంట్ కంట్రోల్. ఎప్పుడు మీకు యూరిన్ వెళ్ళాలనిపించి ఆ ఫీలింగ్ వచ్చింది అని అంటే ప్లీజ్ వెళ్ళండి. ఒక 3 hours 4 hoursలో కామన్గా ఎవరికైనా కానీ యూరిన్ వెళ్ళాలనే ఫీలింగ్ వస్తుంది. సో దాన్ని ఎంటీ చేయడం ఇంపార్టెంట్. మీకు వాష్రూమ్ బాగలేదు అని అంటే మీ దగ్గర కొంచెం క్లీన్ చేసుకునే వస్తువులు ఏమైనా దగ్గర పెట్టుకోండి. దట్ కుడ్ బీ జస్ట్ స్ప్రేస్ కావచ్చు, లేకపోతే వైప్స్ కావచ్చు, టిష్యూస్ కావచ్చు. టిష్యూస్ని జస్ట్ దాని మీద పరుచుకొని కూడా మీరు కూర్చొని వెళ్ళొచ్చు. లేదు మీ దగ్గర ఇండియన్ స్టైల్ వాష్రూమ్ ఉందంటే ఇండియన్ స్టైల్కి వెళ్ళండి. సో దేర్ ఆర్ ఆల్టర్నేట్ ఆప్షన్స్. దయచేసి దాన్ని హోల్డ్ చేసి పెట్టుకోకండి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి బ్యాడ్ టాయిలెట్ వల్ల రాదు, యూరిన్ హోల్డ్ చేసుకోవడం వల్ల వస్తుంది. ఓకే. ఎస్, సో బ్యాడ్ టాయిలెట్ ఉండడం వల్ల ఎగిరైతే దూకి ఇన్ఫెక్షన్ అయితే రాదుమా. నంబర్ 1 మనం హ్యాండ్లింగ్ చేస్తాం అంటే డోర్ పట్టుకుంటాము, నాబ్ పట్టుకుంటాము, లోపలికి వెళ్తాము, అదే హ్యాండ్స్ తోటి వాష్ చేసుకుంటాము. సో మీరు మీ హ్యాండ్ నుంచి బ్యాక్టీరియా తీసుకెళ్ళి మీరే ఇస్తున్నారనమాట ఓకే. కడిగేటప్పుడు. దట్ ఈస్ 1 thing. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే హోల్డ్ చేసి నార్మల్గా బయట ఎంట్రీ దగ్గర యూజువల్గా ఉండే బ్యాక్టీరియా ఉంటానే ఉంటాయి, బట్ పైకి వెళ్ళవన్నమాట, లోపలికి వెళ్ళవు. Okay. లోపలికి కొంచెం కొంచెం వెళ్ళడం మొదలవ్వాలంటే అంటే గంటకు 1 centimeter కదులుతూ ఉంటాయి ఆ బ్యాక్టీరియా. ఓకే, సో గంటకి అవి కొంచెం కొంచెం కదులుతూ లోపలికి వెళ్ళాలంటే ఒక 4 గంటలన్నా పడుతుంది లోపల దాకా ఎంట్రీ ఇవ్వడానికి. ఈ 4 గంటల లోపల మీరు ఒకసారి ఎంటీ చేసేస్తే ఆ ఫోర్స్ తోటి అవన్నీ ఫ్లష్ అయిపోతాయి. ఓకే. సో యూరిన్ బ్యాక్టీరియా అంతా పోతుంది, నార్మల్ బ్యాక్టీరియా ఏదైతే మనం బయట ఉందో, ఏదైతే ఇన్ఫెక్షన్ కాజ్ చేయగలుగుతుందో. సో మోస్ట్ కామన్గా మేము చూసేది కూడా మోషన్ ఏరియాలో ఉండే బ్యాక్టీరియా ఉంటాయి కదా, ఈకోలై అని ఉంటాయి అనమాట. అదే వస్తుంది. యూరిన్ కల్చర్ మీరు ఎప్పుడు చేసినా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, యూరిన్ కల్చర్ చేస్తే మోస్ట్లీ ఈకోలై. ఓకే. ఓకే, దట్ ఈస్ బికాస్ వెచ్చగా ఉంటుంది, మల్టిప్లై అవుతుంది, ఎంతో డిస్టెన్స్ ఉండదు మోషన్ ఏరియాకి మన యూరిన్ ఏరియాకి. అండ్ యూరిన్ మన ఆడవాళ్ళకి యూరిన్ బ్యాగ్కి బయట అట్మాస్ఫియర్కి ఉన్న డిస్టెన్స్ 4 నుంచి 5 సెంటీమీటర్లే ఉంటుంది అనమాట. సో వెరీ ఈజీ ఇన్ఫెక్షన్స్ రావడం. సో అట్లా మనం యూరిన్ ఎంటీ చేయకపోతే పదే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఎంటీయింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. టైంకి మీరు 4 hoursకో 5 hoursకో ఎంటీ చేయడం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే నేను మీ వీడియో చూసాను మేడం, పాప్స్మియర్ టెస్ట్ కోసం ఒక పేషెంట్ వచ్చారు, ఆ టెస్ట్ రాయగానే భయపడి వెళ్ళిపోయారు అని చెప్పారు. అసలు ఈ పాప్స్మియర్ టెస్ట్ అంటే ఏంటి, ఎందుకు చేయించుకోవాలి మేడం? సో చాలా మందికి ఉండే అపోహ ఏంటి అంటే అసలు పాప్స్మియర్ టెస్ట్ అనేది అవసరమే లేదు. ఓకే, అసలు పాప్స్మియర్ అంటే ఏంటో కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళకు కూడా చాలా మందికి తెలియదు. పాప్స్మియర్ అనేది మనకి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఇప్పుడు ఎలాగైతే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే అందరికీ తెలుసు, మా యూట్రైన్ క్యాన్సర్ అంటే కూడా తెలుసు. ఓకే, గర్భసంచికి ఏదో క్యాన్సర్ వస్తుందని తెలుసు. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే బ్లీడింగ్ అయింది, వాళ్ళకి మెనోపాజ్ వచ్చేసింది, ముట్లు ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ అయింది, అందుకని వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, ఇంత చెప్తారు కదా. సో అండాశయాలకు కూడా క్యాన్సర్ ఉంటుందని తెలుసు. కానీ ఇవన్నీ కాకుండా గర్భసంచికి అంటే యూట్రస్కి దానికి ఒక ముఖద్వారం అనేది ఉంటుంది, ఎంట్రీ పాయింట్, అదే సర్విక్స్. ఓకే, సర్విక్స్ అనేది మీరు ఏ యూట్రస్ బొమ్మ చూసినా కానీ ఫస్ట్ కింద భాగంలో ఉండేది సర్విక్స్ అనమాట. ఈ సర్విక్స్ ఫస్ట్ అటాక్ అవుతుంది, ఏ వైరస్కి కానివ్వండి, బ్యాక్టీరియాకి కానివ్వండి, అన్నిటికీ అటాక్ అయ్యేది సర్విక్సే. సో మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ తగిలినా ఏదొచ్చినా సర్విక్స్ నుంచి లోపలికి వెళ్ళాలి, ట్రావెలింగ్ పాయింట్ ఇదే. ఓకే, అండ్ కలయికలో ఎక్స్పోజ్ అయ్యేది ఇదే పార్ట్. సో హెచ్పివి వైరస్ అని ఒకటి ఉంటుంది. ఇది హెచ్పివి వైరస్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనమాట. ఈ హెచ్పివి వైరస్ తోటి సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది. అండ్ ఇది జెనెటిక్గా రాదు, అంటే మీ పేరెంట్స్కి ఉంది, వాళ్ళకి ఎవరికో ఉంది, వీళ్ళకి ఎవరికో ఉంది, నాకు జెనెటిక్ ట్రీలో ఉంది, మా ఫ్యామిలీలోనే లేదు మేడం ఇలాంటిది, నేను ఎందుకు టెస్ట్ చేయించుకోవాలంటారు. ఫ్యామిలీలో రాదు మా. ఓకే, మీరు సెక్షువల్ ఇంటర్కోర్స్ ద్వారా మాత్రమే దీనికి ఎక్స్పోజ్ అవుతారు. సో ఒక పర్సన్ సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నారు అని అంటే ఒకసారి మొదలైన తర్వాత ఈ సెక్షువల్ యాక్టివిటీ అనేది మీకు మ్యారేజ్ అయ్యి మొదలయ్యాక 3 yearsకి ఫస్ట్ పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవడం, అది మీ రూల్ బుక్లో పెట్టుకోండి.
ఓకే. ఓకే. లేదు అనంటే అట్‌లీస్ట్ మీకు డెలివరీ అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారో అప్పుడన్నా పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోండి. సో, ఎక్స్‌పోజర్ అనేది జరగొచ్చు. కానీ చాలా టైం పడతది. ఇది మల్టిప్లై అయ్యి మనకి క్యాన్సర్‌గా మారడానికి ఎంతో టైం ఉంటుంది. ఈ టైం లోపల మనం రికగ్నైజ్ చేయగలిగితే సర్వైకల్ క్యాన్సర్ వల్ల వచ్చే చాలా ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే. సో, సింపుల్ ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్‌లో చేంజెస్ ఉన్నాయనంటే గనక, అలాంటి చేంజెస్ ఏమన్నా ఉన్నాయంటే ఇమ్మీడియేట్‌గా మీకు కాల్పోస్కోపీ అని ఒకటి చేస్తారు. దాని తర్వాత సర్జరీ అడ్వైస్ చేసి సర్జరీ చేస్తారు. సర్జరీ గూడానా మేడం? చేయాల్సొస్తది. అమ్మో! యెస్. ఓకే. కానీ మనకు ఆ స్టేజ్ దాటేసిందంటే మాత్రం కీమోథెరపీ, రేడియోథెరపీకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతే మాత్రం దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఓకే. బ్లాడర్ ఎఫెక్ట్ అవుతది. అంటే మూత్రం సంచి ఎఫెక్ట్ అవుతది. మోషన్ బ్యాగ్ ఎఫెక్ట్ అవుతది. చాలామంది బయటకి బ్యాగ్ పెట్టుకొని బతికే వాళ్ళుంటారు. చాలామంది యూరిన్ లీక్ అవుతూనే ఉండి డైపర్స్ మీద ఉండేవాళ్ళుంటారు. హోల్స్ పడిపోతాయన్నమాట రేడియోథెరపీలలో, కీమోథెరపీలలో చేసుకొని. అది మనకెవరైనా తెలిసుంటే మాత్రమే దాని ప్రాబ్లమ్ అర్థమవుతది. చాలా సివియర్ సింప్టమ్స్ ఉన్నాయి యెస్. కదా మేడం? చాలా సివియర్ సింప్టమ్స్ ఉంటాయి. అండ్ సర్వైకల్ క్యాన్సర్ అనేది పైకి యూట్రస్ లోపలికి గూడా వెళ్ళదు. సైడ్స్‌నంతా ఎఫెక్ట్ చేస్తది. సో, పక్కన వెళ్ళిపోయి మనకు ఆ పెల్విక్ వాల్ అంటామనమాట. దాన్ని ఎఫెక్ట్ చేస్తది. పైన బ్లాడర్‌ని ఎఫెక్ట్ చేస్తది. కింద మోషన్ బ్యాగ్‌ని ఎఫెక్ట్ చేస్తది. అన్నిటిని ఎఫెక్ట్ చేస్తది. సింపుల్ పాప్ స్మియర్‌తో ఒకసారి టెస్ట్ చేసుకుంటే అయిపోయేదానికి మనము సింప్టమ్స్ ఏమీ లేవు, నాకేం తెలియలేదు అని సింప్టమ్స్ ఉండవు. సర్వైకల్ క్యాన్సర్‌కి ఏ రకమైన సింప్టమ్ ఉండదు. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అంత అంత ప్రాబ్లమాటిక్ అవ్వడానికి కూడా అదే రీజన్. ఓహ్! ఓకే. సింప్టమ్స్ ఉండవు కాబట్టి అది కంప్లీట్‌గా స్పాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సొస్తది. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఆల్మోస్ట్ లాస్ట్ పాయింట్ వరకు వెయిట్ చేస్తారు. అప్పుడొచ్చి నాకేం తెలీదు, నాకసలు ఏం లేవు అంటారనమాట. బట్ చూసేటప్పటికి అప్పటికే చేతులు దాటిపోయి ఉంటుంది. ఎవ్రీ 3 ఇయర్స్‌కి ఒకసారి చేయించుకోవాలా మేడం? అవును. ఒకవేళ పాప్ స్మియర్ చేస్తున్నామనంటే ఈరోజు చేస్తే టెస్ట్, ఈ టెస్ట్ 3 ఏళ్ల వరకు వ్యాలిడ్. వాలిడ్. ఓకే. అంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళు కూడా అలా చేయించుకోవచ్చా మేడం? మీరు సెక్షువల్లీ యాక్టివ్ లేరు అంటే మీరు చేయించుకోవాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. ఓకే. కొంతమంది లైఫ్ టైమ్‌లో కూడా సెక్షువల్లీ యాక్టివ్ ఉండరు. అలాంటి వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరమే లేదు. నార్మల్‌గా ఇంకా పీరియడ్స్ ఉన్నప్పుడు క్రాంప్స్ ఒకటి. ఏంటి అంటే వాళ్ళకి క్రాంప్స్ వస్తాయి. ఇరిటేట్ అవుతారు ఏది మాట్లాడినా. ఈవెన్ ఎంత మనం కూల్‌గా మాట్లాడినా అక్కడి నుంచి మాత్రం చాలా హాట్‌గా వచ్చేస్తుంది ఆన్సర్. ఇంకొకటి స్వెట్టింగ్ ఒకటి. బాడీ అంతా కూల్ అవుతుంది కదా మేడం. ఇవెందుకొస్తాయి క్రాంప్స్? ఏమైనా డెఫిషియన్సీ ఉంటుందా? విటమిన్ డెఫిషియన్సీ గానీ? సో, యూజువల్‌గా క్రాంప్స్ అనేది ఒక నార్మల్ పార్ట్ ఆఫ్ మెన్సెస్ మా. ఓకే. మెన్సెస్ జరుగుతుంది అన్నప్పుడు క్రాంప్స్ ఎందుకు అవుతాయనంటే గర్భసంచి అనేది అంటే యూట్రస్ బేసిక్‌గా అది ఒత్తుకొనే లోపల నుంచి బ్లీడింగ్‌ని బయటకి పుష్ చేయాలి. ఓకే. ఓకే. దానంతట అదైతే ఒత్తుకోదు కదా! ఇప్పుడు కండనైతే వి కెన్ డూ ఇట్. చెయిన్ ఇట్లా అంటేనే ఒత్తుకుంది అని అంటాం కదా! సేమ్ థింగ్ గర్భసంచి ఒత్తుకోవాలి అనంటే దాని లోపల మజిల్స్ ఉంటాయి. దాని లోపలంతా కండ ఉంటుంది. ఓకే. సో, దానికి ఒక ప్రాస్టాగ్లాండిన్ అనేది ఒకటి రిలీజ్ అయ్యి దాని ద్వారా ఈ బయటకి పుష్ చేస్తది. ఓకే. బట్ క్రాంప్స్ ఎందుకు అవుతున్నాయంటే ఈ ప్రాస్టాగ్లాండిన్ అతిగా రిలీజ్ అవుతా ఉంటదనమాట చాలా మందికి. సో, ఆహా! ఎక్కువ ఓకే. రిలీజ్ అవ్వడం వల్ల మనం ఏం చెప్తాం మెఫ్తాల్ స్పాస్ ఏసుకో తగ్గుతది పెయిన్ అని అంటాం. అయినా గానీ చాలా మంది వేసుకోరు. ఏంటి అనంటే పెయిన్ భరిస్తామని. ఒక పాయింట్ వరకు మీరు తట్టుకోగలుగుతారు ఈ పెయిన్ అనుకునేంత వరకు వెయిట్ చేయండి. మీకు కుదిరితే. లేదు దీనివల్ల మనకి వర్క్ ప్రాబ్లమ్ అవుతుంది. ఫిజికల్‌గా డ్యామేజ్ జరుగుతుంది. నా వల్ల కావట్లేదు. ఎమోషనల్‌గా నేను బ్యాలెన్స్ కోల్పోతున్నాను అన్నప్పుడు మాత్రం దయచేసి టాబ్లెట్ వేసుకోండి. మోస్ట్ ఆఫ్ యువర్ ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్ అంతా బికాజ్ మీరు ఆ నొప్పి భరిస్తున్నారు కాబట్టి ఎమోషనల్‌గా లెబెల్ అయిపోతారు. అంత ఎమోషన్ కంట్రోల్ కావట్లేదు అని అంటారు కదా! మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బికాజ్ నా పెయిన్ ఇంత పెయిన్ అవుతుంటే ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అనే బాధలో ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ కదా! ఎగ్జాక్ట్‌లీ. చెప్పలేము కూడా. సో, అందుకని ఒక టాబ్లెట్ వేసుకోవడం తప్పు కాదుమా. టాబ్లెట్ వేసుకొని దాంతోటి పెయిన్ తగ్గించుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఓకే. కానీ మీకు అట్‌లీస్ట్ ప్రతిసారి నాకు 1, 2 టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది అనేది కూడా ఓకే. కానీ సివియారిటీ ఆఫ్ పెయిన్ పెరుగుతుంది. నాకు ఇంతకుముందు ఎప్పుడు లేదు మేడం. ఇప్పుడు చాలా సివియర్‌గా పెయిన్ వస్తుంది. మోషన్ వెళ్ళేటప్పుడు కూడా పెయిన్ వస్తుంది. పీరియడ్ ఉన్న టైం మొత్తం అసలు నేను వర్క్‌కి వెళ్ళలేకపోతున్నాను. ఇంట్లోనే ఉండిపోతున్నాను. ఇలాంటివి చాలా చెప్తారు. అలాంటి వాళ్ళు మాత్రం గెట్ ఎ స్కాన్ డన్. ఓకే. అదొక ఓవేరియన్ సిస్టే అయి ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ అయి ఉండొచ్చు, అడినోమయోసిస్ అయి ఉండొచ్చు. సో, ఇవన్నీ గర్భసంచికి రిలేట్ అయిన ప్రాబ్లమ్స్. ఓకే. అండ్ సెక్షన్ తర్వాత చాలా మందికి అట్లాంటి సిట్యుయేషన్ ఉంటది. ఒకసారి సిజేరియన్ అయిపోయింది. సిజేరియన్ అయిపోయిన తర్వాత నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అంటారు. ఇంతకుముందు ఎప్పుడు లేదు మేడం ఇప్పుడు సిజేరియన్ తర్వాత నుంచి చూస్తున్నా అని. ఓకే. సో, అలాంటి వాళ్ళకి కూడా స్కార్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉండొచ్చు. అంటే ఏదైతే గర్భసంచి లోపల ఉండే టిష్యూ ఉంటదో అది ఎక్కడికో వెళ్ళి కూర్చుంటది.
సో అక్కడ మళ్ళీ ఎవ్రీ టైం మీకు బ్లీడింగ్ అయిన ప్రతిసారి అది బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఓకే. సో ఆ ప్లేస్ నుంచి ఆ పాయింట్ నుంచి బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, అక్కడ ఒక గడ్డలాగా ఫామ్ అవ్వడం కానీ జరగచ్చు. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవడానికి ఒక స్కానింగ్ ఇంపార్టెంట్, ఒకసారి డాక్టర్ని కలవడం ఇంపార్టెంట్. ఈ సివియారిటీ మీ చేతులు దాటి వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలవండి. కంటిన్యూస్గా ఉంటే ఎస్, ఖచ్చితంగా కలవాలి. ఇంట్లో సింపుల్ మెజర్స్ తోటి నీకు తగ్గిపోతుంది. హాట్ బ్యాగ్ పెట్టుకోవడం కానివ్వండి, వామ్గా టీ తాగడం కానీ, ఇలాంటి వాటితో చాలా మందికి రిలీఫ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పార్ట్ ఆఫ్ నార్మల్సీ అంతే. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే మేడం, మామూలుగా పీరియడ్స్ స్టార్టింగ్ అప్పుడు 5 డేస్ కంప్లీట్గా అవుతాయి, కొంతమందికి 6 డేస్. తర్వాత ఏంటి అంటే అది తగ్గిపోతుంది, ఒక 2 డేస్, తర్వాత 3 డేస్ అలా. ఎందుకు మేడం, ప్రాబ్లం ఏంటి? సో యూజువల్గా ఫస్ట్ 5-6 డేస్ అవ్వడం అనేది మరీ ఇప్పుడు జస్ట్ ఇప్పుడే మెన్సెస్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, మా మెచ్యూర్ అయిన పిల్లలకి మనం 10-15 డేస్ కూడా చూస్తాం. అవును మేడం. ఇంకొకటి కంటిన్యూస్గా. మంత్లీ 2-3 టైమ్స్ అవుతాయి. అవును. సో వాళ్ళకి ఒకటి ఏంటంటే అనీమియా. మన దగ్గర అనీమియా చాలా కామన్ అంటే బ్లడ్ తక్కువ ఉండడం. ఓకే. చిన్నపిల్లలు ఎవరు పెద్దగా పట్టించుకోరు, ఆడుతున్నారు, వాళ్ళు ఏం కాదులే హెల్తీగా ఉన్నారు అనుకుంటాం. కానీ ఎప్పుడు వాళ్ళని ఒక సింపుల్ బ్లడ్ పిక్చర్ అనమాట, సిబిసి అంటాము, అది ఒకసారి చేయించండి. 12 ఇయర్ పిల్లలకి 12 ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఓకే. 12 హిమోగ్లోబిన్ 12 ఏళ్ళ పిల్లలకి. ఓకే. సో ఇది ఉంది అని అంటే వాళ్ళు హెల్దీ పిల్లలని. ఓకే. ఆ టైంలోనే అంటే పీరియడ్స్ రావడం ఆల్మోస్ట్ ఇప్పుడు 12 నుంచి 14 ఏళ్లలో వచ్చేస్తుంది, ఓకే. ఇంకా ఎర్లీగా కూడా వస్తుంది. సో అలాంటి పిల్లలకి ఏంటి అని అంటే మనం కంటిన్యూస్గా వాళ్ళు అనీమిక్ ఉన్నారా లేదా, అంటే ఈ బ్లడ్ ఏమైనా తక్కువ ఉందా, నార్మల్గానే ఉంటున్నారా అనేది గమనించుకోవాలమ్మా. అది మీరు ఫుడ్లో కరెక్ట్ చేయాలంటే అట్లీస్ట్ 10 అట్లా ఉందనుకోండి, ఫుడ్ తోటి కరెక్షన్ పాసిబుల్. ఓకే. ఇంకొకటి థైరాయిడ్, చాలా కామన్గా చూసేది థైరాయిడ్ అనమాట. వెరీ అన్నోటిస్డ్ ప్రాబ్లం. ఏం లేదు అంటారు. అసలు మీరు బ్లడ్ టెస్టే చేయించుకోకుండా ఏం లేదు నాకు ఏం ఉండదని ఎలా చెప్తారు? అవును మేడం. ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఇప్పుడు అందరూ ఇన్సూరెన్స్లు కడుతున్నారు, లేకపోతే అందరికీ ఇంటికి వచ్చి ఆ బ్లడ్ శాంపిల్స్ తీయడం అది కామన్గా ఉంది. సో మీకు అంత ఆప్షన్ ఉన్నప్పుడు దయచేసి ఒక బ్లడ్ శాంపిల్ ఇచ్చేసేయండి. సంవత్సరానికి ఒక్కసారమ్మా, అది పెద్ద ప్రాబ్లం లాగా చూడకండి. ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా. సో అలాంటి ఆఫర్ మీరు అఫోర్డ్ చేయగలుగుతారు అనుకుంటే దయచేసి ఒక్కసారి ఫుల్ బాడీ చేయించేసుకోండి. ఆ చెకప్లో అట్లీస్ట్ మనం ఏ స్టేజ్లో ఉన్నాం అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ ఎందుకు పెడతారు, ఏ ర్యాంక్ వచ్చిందని ఎందుకు ఇస్తారు? వాళ్ళ కెపాసిటీ తెలుసుకోవడం. ఎగ్జాక్ట్లీ, మన కెపాసిటీ కూడా మనకు తెలియాలి కదా. సో మనం ఏ లెవెల్లో ఉన్నామో మనకు తెలుసుకుంటేనే నెక్స్ట్ ఏం చేంజెస్ చేయవచ్చు అనేది మన పరిధిలో ఉంటుంది. అప్పుడు వేరే వాళ్ళ కంట్రోల్లో కాదు, మన కంట్రోల్లో పెట్టుకోవాలి మన బాడీని. సో ఫస్ట్లో మనకి ఎక్కువ రోజులు వస్తుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అనమాట. హార్మోన్ సెట్ అవ్వడానికి ఒక 3-4 ఇయర్స్ పడుతుంది నార్మల్గా పిల్లలకి. ఇప్పుడు 12 ఇయర్స్ వచ్చింది అనుకోండి, 12 ఇయర్స్కి పీరియడ్ స్టార్ట్ అయితే ఒక 3-4 ఇయర్స్ పడుతుంది మనకి రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి. కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు. ఓకే. బట్ మరీ సివియర్గా వస్తుంది, దీనికి మెడికేషన్ ఇచ్చినా కానీ తగ్గట్లేదు అన్నప్పుడు డాక్టర్ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెమ్మదిగా మన వయసు పెరిగే కొద్దీ నంబర్ ఆఫ్ డేస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. ఇది మోస్ట్లీ సెక్షన్స్ తర్వాత అంటే డెలివరీ తర్వాత గమనించడమో, లేకపోతే ఏదైనా ఇంతకుముందు ఎప్పుడైనా అబార్షన్ కానీ మిస్క్యారేజ్ కానీ అయినప్పుడు అలాంటి వాళ్ళకి క్లీనింగ్ చేస్తారు. ఆ క్లీనింగ్ తర్వాత కూడా ఈ బ్లడ్ ఫ్లో అనేది తగ్గిందని గమనిస్తారు. దట్ ఈస్ బికాజ్ మనం లోపల ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ పెట్టి యూస్ చేసినప్పుడు కొంతవరకు అతుకులు పడవచ్చు గర్భసంచి లోపల. ఓకే. సో అలాంటి అతుకుల వల్ల ఏమవుతుంది అని అంటే అమౌంట్ ఆఫ్ ఎండోమెట్రియం, ఎంతైతే ఎండోమెట్రియం బయటికి రావాలో అంత కాకుండా కొంతవరకే బయటకు వస్తుంది. ఆ మిగిలింది అతుక్కుపోయి ఉండొచ్చు. సో ఆ ప్లేస్ నుంచి రాకపోవచ్చు. అంటే అది ప్రాబ్లం అవ్వదా మేడం? అంటే ఒకవేళ మనకి దాని హిస్టరీ తెలుసు అని అంటే దాని గురించి టెన్షన్ తీసుకునేది ఏం లేదు. అంటే వాళ్ళకి ఒకవేళ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కావాలి, ఈ అతుకుల ప్రాబ్లం ఏమో అన్నప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం కానీ, బట్ అదర్వైజ్ దాని గురించి టెన్షన్ ఏమి ఉండదు. అండ్ కామన్గా థైరాయిడ్లో కూడా ఇట్లా తక్కువ బ్లడ్ ఫ్లో చూస్తాం. ఓకే. దీనివల్ల అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ మీ బ్లడ్ చెక్ చేసుకోండి, థైరాయిడ్ చెక్ చేసుకోండి, నార్మలే ఉంది అని అన్నప్పుడు దాని గురించి టెన్షన్ ఏం తీసుకోకండి. మరీ లో ఫ్లో ఉంది, 1 డేనే ఫ్లో ఉంది, 2 డేస్లో కూడా నాకు ఫుల్గా రావట్లేదు అనుకుంటే మాత్రం ఒకసారి డాక్టర్ని వెళ్ళి కలవండి. మామూలుగా కొంతమందికి యూరిన్ పాస్ చేశాక బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది మేడం, ఎక్కువ ఎవరిలో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన వాళ్ళకి. ఎందుకు మేడం? మోస్ట్ కామన్గా అంటే యూరిన్ ఇన్ఫెక్షనే ఉంటుంది మా ఇది. అండ్ అది కూడా పోస్ట్ మ్యారేజ్ ఏంటంటే హనీమూన్ సిస్టైటిస్ అంటాం అనమాట. సో హనీమూన్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం అని అంటాం. అది మీరు ట్రావెలింగ్ చేసినందువల్ల ఇంకో దానివల్ల కాదు. యూజువల్గా కలయిక అవ్వడం ఫస్ట్ టైం జరిగినప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది మల్టిప్లై అవుతాయి అన్నమాట. సో
వాళ్ళకి సింపుల్ మెజర్స్ తోటి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గించుకోవచ్చు. చాలా మందికి ఉంటుంది, మేము కలిసిన ప్రతిసారి నాకు ఇమీడియట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అని అంటారు. ఆ బర్నింగ్ సెన్సేషన్ ఇమీడియట్గా నేను కలిసిన నెక్స్ట్ డే నుంచి నాకు ఎక్కువ అయిపోతుంది అంటారు. వాళ్ళకి సింపుల్ మెజర్సే చెప్తాము. ఒకవేళ మెజర్స్తో కూడా తగ్గట్లేదంటే చిన్న యాంటీబయాటిక్ ఒక కలిసిన ప్రతిసారి నెక్స్ట్ డే వేసుకోండి అని చెప్పి ఒక లో డోస్ యాంటీబయాటిక్ పెడతాం అనమాట. దాంతో సెటరేట్ అయిపోతుంది. కొన్నాళ్ళకి అలవాటు అవ్వాలి. సో బాడీ కూడా దాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటుంది. వన్స్ ఆ అలవాటు వచ్చేసిన తర్వాత దెన్ ఆ యాంటీబయాటిక్ అది స్టాప్ చేసేయచ్చు. ఓకే, దెర్ ఇస్ ఎ సొల్యూషన్. ఎస్ దెర్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. యాజ్ ఏ ఉమెన్ డైలీ ఎంత వాటర్ తీసుకోవచ్చు మేడం? ఎన్ని లీటర్స్ తీసుకోవచ్చు? నార్మల్గా మనము వెయిట్ క్యాలిక్యులేషన్ తీసుకుంటేమా పర్ కేజీ 30 నుంచి 40 ml పర్ కేజీ అనమాట. ఓకే ఓకే, సో 60 kgs ఎవరైనా ఉన్నారనుకోండి, 2 liters ఇస్ గుడ్ ఇనఫ్. 2 liters నుంచి 2.5 liters అంటే మీరు టీ, కాఫీ, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు అన్నీ కలుపుకొని, ఓకే మీ జావలు, సో లిక్విడ్గా ఉండేవన్నీ కలుపుకొని చెప్తున్నాను, అప్పుడు 2.5 liters వరకు ఇస్ ఓకే. కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే వాటర్ ఎక్కువ తాగాలని జస్ట్ ఎర్లీ మార్నింగ్లోనే 1.5 లీటర్ 2 liters మార్నింగే తాగేస్తారు. తాగేసి అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద డే నైట్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 4 లీటర్లు 5 లీటర్లు తాగేస్తున్నారు. నైట్ అంతా లేస్తారనమాట ఒక 10 సార్లు వాష్రూమ్ వెళ్ళడానికి. మా దగ్గరికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే నైట్ చాలాసార్లు నిద్రలేస్తున్నాను, యూరిన్ వెళ్తున్నాను అని. ఏముండి ఉంటుందంటే ఫైనల్గా వాళ్ళు వాటర్ చాలా ఎక్కువ తీసుకుంటుంటారు అవసరానికి మించి. సో కిడ్నీల మీద మీరు ఎప్పుడైతే ఎక్కువ ప్రెషర్ వేస్తారో అది కూడా 2 పని చేయాలి. మీకు 2 పని ఆఫీస్లో చెప్తే మీరు చేయగలుగుతారా? ప్రతిరోజు చెప్తే ఒక పాయింట్ వరకు నా వల్ల అవుతుంది, ఆ తర్వాత మన వల్ల కాదు. సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో జస్ట్ ఎవరో చెప్పారు, వీళ్ళెవరో ఫాలో అవుతున్నారు కాబట్టి మనం కూడా 2 నీళ్ళు ఎక్కువ తాగేస్తే బాగా అయిపోతుంది అని అంటే కాదు. మీ యూరినే మీకు ఎంత వాటర్ తాగాలనేది డెసిషన్ చెప్పేస్తుంది. వాటర్గా యూరిన్ ఉందనుకోండి, కలరే లేకుండా, దట్ మీన్స్ మీరు చాలా ఎక్కువ వాటర్ తాగుతున్నారని. ఓకే, ఎల్లోయిష్గా యూరిన్ ఉంది, జస్ట్ పేల్ ఎల్లోగా ఉంది అంటే కరెక్ట్గా వాటర్ తీసుకుంటున్నారని. బాగా ఎల్లోగా ఉంది మేడం, పొద్దున్న లేవగానే ఎర్రగా వస్తుంది మేడం యూరిన్ అంటారు అనమాట. దట్ ఈస్ నైట్ అంతా మీరు వాటర్ తాగట్లేదు కాబట్టి పొద్దున్నే కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది యూరిన్, అంతే. అదే నైట్ కూడా వాటర్ తాగే వాళ్ళకి యూరిన్ నార్మల్ కలర్లోనే ఉంటుంది. సో బాగా ఆంబర్ కలర్ అంటాం అనమాట, ఆ కలర్లో ఉందంటే వాటర్ తాగండి సరిపోతుంది. ఎండాకాలంలో కూడా అట్లాంటి కలర్ యూరిన్ వస్తుంది, థిక్ ఎల్లోగా ఉంటుంది, పసుపు బాగా కలిపినట్టు, విచ్ ఇస్ నార్మల్. కొంతమందికి బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకునే వాళ్ళకి కూడా ఆ కలర్ యూరిన్ వస్తుంది. ఓకే, బట్ బ్లడ్ వచ్చినా లేకపోతే కలర్ కంప్లీట్గా మారిన యూరిన్లో వైట్గా వస్తుంది కొంతమందికి. వైట్ అంటే పాలలాగా, జస్ట్ పాలలాగా యూరిన్ వస్తుంది. ఇవన్నీ ఇన్ఫెక్షన్కి సూచనలు. ఓకే, సో అలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ ఏం చేయాలనేది చూసుకోవాలి. బికాజ్ సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ వదిలేస్తే మాత్రం అది కిడ్నీ వరకు వెళ్తే ప్రమాదం. సో యూరిన్ కింద భాగం మటుకే ఉండదు, 2 నాళాలు ఉంటాయి, అవి కిడ్నీకి వెళ్ళి కనెక్ట్ అవుతాయి. మీకు కింది భాగంలో ఉన్నప్పుడు జస్ట్ కొంచెం వెచ్చగా అనిపిస్తుంది, ఒళ్ళు కొద్దిగా ఫీవర్ వచ్చింది, నార్మల్ అయిపోయింది, పెయిన్ వచ్చింది, మానిపోయింది, ఇవన్నీ అనుకుంటాం. బట్ వెనక వరకు వెళ్ళి కిడ్నీని ఎప్పుడైతే ఎఫెక్ట్ చేస్తుందో ఆ ఫీవర్ తగ్గదు, సివియర్గా చిల్స్ వస్తాయంటే వణుకు పుట్టేంత జ్వరము అట్లా అనిపిస్తుంది. ఇన్ఫెక్షన్ బాడీ మొత్తంకి పాకే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా సరిపోకపోవచ్చు. సో ఇది మాత్రం జాగ్రత్త పడాలి. సో కలర్ చేంజ్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎప్పుడైనా బ్లడ్ చూస్తున్నారు, యూరిన్ ఎండ్లో 1-2 చుక్కలు యూరిన్ బ్లడ్ పడుతుంది అన్నప్పుడు కూడా అది యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా సివియర్ అయిపోయి ఉంటుంది, అప్పుడు కూడా డాక్టర్ని కలవండి. మేడం, లాస్ట్ అండ్ ఫైనల్, నార్మల్గా ఎవ్రీడే ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? బేసిక్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా అందరికీ అందుబాటులో ఉండేలాగా అందరూ ఈజీగా చేయాల్సినవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ మీరు స్నానం చేసేటప్పుడు మాత్రమే వాష్ చేసుకోండి, సోప్ వాడండి. అన్ని ఏరియాస్ క్లీన్గా చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రాపర్ వేలో వాష్ చేయడం ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా ఫ్రంట్ నుంచి బ్యాక్కే క్లీన్ చేసుకోవాలి. మోషన్ ఏరియాని క్లీన్ చేసిన తర్వాత ముందు పక్కకు వస్తే యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వస్తాయి. ఓకే, సో అది చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా నేర్పించండి. మీరు అది డైలీ లైఫ్లో అలవాటు చేసుకోండి. ఓకే, వాటర్ కరెక్ట్గా తాగండి, డీహైడ్రేట్ అవ్వద్దు. యూరిన్ వస్తుంది కాబట్టి నేను వాటర్ తాగను అనేది రాంగ్ ఐడియా. వాటర్ కరెక్ట్ అమౌంట్లో తీసుకోండి. ఒకటేసారి ఎక్కువ నీళ్ళు తాగేసాను, ఈ రోజుకి ఇంత వాటర్ కంప్లీట్ అయిపోయింది అలా పెట్టుకోవద్దుమా. టైంకి వాటర్ తీసుకుంటేనే బాడీకి హైడ్రేషన్ ఉంటుంది, లేకపోతే డీహైడ్రేటెడ్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, అండ్ యూరిన్కి మీకు ఎప్పుడు యూరిన్ వెళ్ళాలనిపిస్తే అప్పుడు యూరిన్కి వెళ్ళిపోండి, హోల్డ్ చేసి పెట్టుకోవద్దు. దానివల్ల ఇప్పుడేమి ఇబ్బందులు అనిపించకపోయినా లాంగ్ టర్మ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఓకే. అండ్ సైకిల్స్లో మరీ సివియర్గా పెయిన్ ఉంది అని అనుకుంటే మాత్రం డాక్టర్ని వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్. అండ్ చాలా విషయాలు తెలీదు ఎవరికి, అవేర్నెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ ఇన్ని క్వశ్చన్స్కి నువ్వు కూడా ఓపిక్గా యూ హెవ్ డన్ అ లాట్ ఆఫ్ హోంవర్క్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.